టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. సుదీర్ఘ కాలం నుండి పరిష్కారం కాకుండా ఉన్న మొండిగేటు వద్ద అవుట్ఫాల్ డ్రైన్ రైల్వే క్రాసింగ్ కు వేగంగా చర్యలు తీసుకోవడానికి జీఎంసీతో పాటు రైల్వే అధికారులు కూడా మరింత దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక పాత గుంటూరు దగ్గరలోని మొండిగేట్ రైల్వే ట్రాక్ వద్ద అవుట్ఫాల్ డ్రైన్ క్రాసింగ్ అంశంపై జీఎంసీ ఇంజనీరింగ్ రైల్వే డివిజనల్ ఇంజనీర్లతోటి ఎమ్మెల్యే సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ పాత గుంటూరు పరిధిలోని మొండిగేటు వద్ద అవుట్ఫాల్ డ్రైన్ రైల్వే ట్రాక్ క్రాస్ వద్ద సుమారుగా 30 ఏళ్ల నుండి సమస్యగా ఉందని, నగరంలో నుండి 4 మీటర్ల అవుట్ఫాల్ డ్రైన్ నుండి వచ్చే మురుగు లేదా వర్షం నీరు ట్రాక్ కింద కేవలం 1.5 మాత్రమే ఉన్న వెంటు నుండి వెళ్లటం వలన నీరు పూర్తి స్థాయిలో బెయిల్అవుట్ కాక పాత గుంటూరులోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. దీని వలన పలు కాలనీలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారో, రైల్వే ట్రాక్ మునిగి రైళ్ల రాకపోకలకు కూడా అంతే అంతరాయం కలుగుతుందన్నారు. కనుక నగరపాలక సంస్థతో పాటు రైల్వే అధికారులు కూడా సమస్య పరిష్కారానికి మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే నుండి సమావేశంకు హాజరైన డివిజనల్ ఇంజనీర్ తమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీవ్రతను వివరించాలన్నారు. నగరపాలక సంస్థ నుండి కూడా రైల్వే అధికారులు తగిన వివరాలతో లేఖలు రాయాలని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. తదుపరి సమావేశం నాటికి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట ప్రతిపాదనలు, ట్రైన్ లైన్ కార్యాచరణ సిద్ధమయ్యేలా రైల్వే జీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జీఎంసీ ఎస్ఈ శ్యామ్ సుందర్, ఈఈ కోటేశ్వరరావు, రైల్వే డివిజనల్ ఇంజనీర్ సుదర్శన్ రెడ్డి, జీఎంసీ డిఈఈ శ్రీధర్, ఏఈ సునీల్ కుమార్ పాల్గొన్నారు. మీరు నేను అనేది మీకు నేను క్వశ్చన్ చేయడానికి పిలవలేదు, యాక్చువల్గా సపోర్ట్ చేయడానికి కానీ ఉండాల్సింది. ఇప్పుడు అదేమో డిస్టర్బ్ అయితే మ్యాక్సిమం ఎవరికి రైల్వేస్కి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎట్లా గంట లేట్కి ఫ్లో అవుతుంది, పెద్ద డిస్టర్బెన్స్ వచ్చేది మీకు. దాన్ని సీరియస్నెస్ని ఎందుకని ఇన్ని రోజుల నుంచి మీద నెగ్లెక్షన్ వచ్చింది. నేను ఆర్టీఏ ద్వారా అడుగుతాను, ఈ ప్రాబ్లం ఉంది అది కామన్ మ్యాన్గా అడుగుతాను. చెప్తున్నారు వీళ్ళే మీ దగ్గరికి వచ్చి అడిగారు, అదే ఓకే. మీరు మీరు ఆ ట్రాక్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది. ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని కమిషనర్ గారు మీరు ఇద్దరు తీసుకొని మాట్లాడుకుని దీన్ని క్లియర్ చేసుకునే దాంట్లో మీ వైపు నుంచి కూడా స్టెప్ ఉండాలి కదా. ఎస్ మేము చేస్తాం సార్. అంటే యాక్చువల్గా ట్రాక్ వర్క్స్ వీటిలో కొంచెం డైల్యూట్ అయింది సార్ ఈ వర్క్. టేక్ ఇస్తారు కానీ బోత్ సైడ్స్ మ్యాచ్ చేసినట్టు దీన్ని ప్లాన్ చేసుకుని మంచిది కదా. అంటే మా ఎగ్జిక్యూటివ్ ఇంతవరకు సార్ బ్రిడ్జెస్ ఏదైనా అడిషనల్ బ్రిడ్జెస్ అడిగితే ఒరిజినల్లీ మా అడిషనల్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం అడిషనల్ అనుకొని ఎట్లా ఉన్నాము. ఇప్పుడు ఉన్నది ఎప్పుడు ఆ టైంలో ప్లాన్ చేసినప్పుడు చేశారు. చేసినప్పుడు దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి కేర్స్ ఏంటంటే మనకు తెలుసు. ఇప్పుడు అది వాటర్ ఎప్పుడైనా వర్షాలు కొద్దిగా పడినా అది ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయ్యి బయట ట్రాక్ మీద వస్తుంది. ట్రాక్ మీద వచ్చినప్పుడు ఎక్కడో చోట మీ ట్రాఫిక్కి డిస్టర్బెన్స్ అయ్యి కదా, ఒక గంట అయినా ఆపడమే, 2 గంటలైనా ఆ టైంలో అవసరమైనప్పుడు ఆగితే మీ కింద వాటర్ ఫ్లో ఎక్కువైపోయినప్పుడు మీరు ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనెక్టివిటీకి పక్కగా మన చేతుల్లో పెట్టుకుంటేనే అది ఎప్పటికప్పుడు షెల్ట్ తీయడానికి కానీ దేనికి కానీ ఇది లేకుండా ఏంటంటే రేపు పొద్దున వీళ్ళకి ఏమైనా ట్రాక్ ఎక్స్టెన్షన్లో లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ పెట్టి మనం అఫీషియల్గా వాళ్ళ ల్యాండ్ కాబట్టి తీసుకున్నాం సార్. అవి తీసేసుకున్నాము పర్మనెంట్గా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఏంటి ఎప్పుడు తీసుకోవాలా మీరు కాస్ట్